సో అన్న ఇప్పుడు రాజీవ్ చౌహాన్ రావణ్ మహారాజ్కి ఎలా మారాడు అసలు? చెప్పా కదా, ఐఎమ్ ఏ బిజినెస్ పర్సన్ అండ్ కొన్ని మన బయట ప్రైవేట్ వర్క్స్ నడుస్తుంటాయి, అంటే సెటిల్మెంట్స్ అవి ఇవి. మనం ఏం చేసినా 10 మందికి మంచి చేస్తాం. ఎవరి పొట్టగొట్టి తిన, ఎవడైనా పొట్టగొట్టి ఊరుకో. అలా నాకు జనాలు పెట్టిన పేరు అది, రావణ్ మహారాజ్. రావణ్ మహారాజ్ అని చెప్పి. ఒకప్పుడు నాకు కాంటాక్ట్స్ ఉంటుండే, అప్పుడు వాళ్ళకి నేను నచ్చి వాళ్ళు అలా పిలిచేవాళ్ళు. అది అలా అలా అలవాటు అయిపోయింది అనమాట. ఇప్పుడు మిమ్మల్ని చూసిన వాళ్ళు కూడా బయట కొంచెం భయపడతారు, సీరియస్గా చెప్తున్నా. ఇప్పుడు ఆ అన్న దగ్గరికి అయితే వెళ్తారు, ధైర్యంగా వెళ్ళిపోయి మాట్లాడేస్తారు. మనం చూస్తే కొంచెం భయం వేస్తుంది బేసికల్లీ. ఇంకా రౌడీ అయినా అన్న ఫీలింగ్ ఎవరన్నా చెప్పారా, ఎక్స్ప్రెస్ చేశారా? కాసేపటి తర్వాత భయపడి దగ్గరికి వచ్చి మాట్లాడడానికి భయపడతారు, తర్వాత చెప్తారు, తర్వాత మనసు చెప్తున్నాగా మంచికి మంచి, చెడు కంటే వాళ్ళ కర్మ. సో ఇప్పుడు మోనోలాగ్స్ గురించి మాట్లాడుకుంటే మిమ్మల్ని బాగా ఇన్స్పైర్ చేసిన మోనోలాగ్ ఏంటంటే, మీరు ఫస్ట్ ట్రై చేసిన మోనోలాగ్ ఈ పెద్ద డైలాగ్ ఉంటుంది కదా బాగా. అచ్చా, ఏదైనా నాకు అది ఒకసారి వింటే 1 డే పెద్ద డైలాగ్స్, 1 డే వింటే నెక్స్ట్ డే అది చెప్పేస్తాను. అంటే బాగా నాకు అది ఇష్టం అట్లా చెప్పడం. సో అంత ఈజీగా చెప్పేస్తాను. ఇప్పుడు మీరు రీల్స్లో కానీ డబ్ స్మాష్లో కానీ స్టార్ట్ చేసినప్పుడు ట్రై చేసింది ఫస్ట్లో ఏంటి అసలు? మీకు బాగా గుర్తుంటుంది కదా, చిన్న షార్ట్స్, అదంతా గుర్తులేవు. చిన్న షార్ట్స్, ఏమంటివి ఇలాంటిది ఏమైనా ట్రై చేయాలి. అలాంటి ఏమంటివి ఎవరని చెప్తారు, వేరే చెప్పాలి. సో అప్పుడు ఆ డమరుకొండ డైలాగ్ ఒకటి ఫేమస్ అయింది అది. సో అది తర్వాత అది చేస్తూ నాకు వచ్చేసింది, అది నేను చెప్పడం స్టార్ట్ చేసి. ఒక డైలాగ్ చెప్తారా ఇప్పుడు? డైలాగ్ భయపడదు. అయ్యో లేదు, ఏ సినిమా చెప్పాలి? పెద్దదా చిన్నదా? పెద్దది చెప్పండి, భయపెట్టేది చెప్పండి. భయపెట్టేది నా వైపే చూసేలా ఉంటారు. సరే, డమరుకొండ డైలాగే రవిశంకర్ గారు. రెడీయా? రెడీయా. మాయి, నీ మాటలు వింటుంటే రోమాలు శూలాలు అవుతున్నాయి, నరాలు బల్లాలు అవుతున్నాయి, నెత్తురు పోటెత్తుతోందిరా. పగ ప్రతీకారాలతో నా దేహం దహించుకుపోతుంది. సమస్త లోకాలపై ఆధిపత్యం సురులకు, అవమానం అసురులక. మా తాత ముత్తాతల బకాసుర, భస్మాసుర, రావణాసుర, నిశాసుర, మహిషాసురులందరినీ వంచించి వధించారు. రాక్షస జాతిలో మిగిలి ఉన్న ఒకే ఒక్కడు అసురుడు, అంధకాసురుడు. పంచగ్రహాల సాక్షిగా పుట్టిన బిడ్డకి యుక్త వయసు రాగానే వివాహమాడి పుణ్యస్త్రీగా బలి ఇచ్చి పంచభూతాలైన గాలి, నీరు, నిప్పు, భూమి, ఆకాశములను నా వశం చేసుకుని ఆ దేవతలకు పూజలు చేసే మానవ జాతిని మసి చేసి 14 భువనాలకు అధిపతినై అంతరించిపోతున్న మన రాక్షస జాతికి మొలకలు పుట్టిస్తా, సృష్టికి ప్రతి సృష్టి చేస్తా. మల్టీ జానరా డైలాగ్, ఒకే డైలాగ్ లో ఎన్ని జానరాస్ కనిపించినాయి మాకు. మధ్యలో మీ కామెడీ, మీ హాస్యం, మధ్యలో వాయిస్ మాడ్యులేషన్ చాలా ఉన్నాయి కదా. సో అండ్ ఇది బాగుందండి మీది, అంటే నాకు కూడా వచ్చింది. సూపర్ అన్న. సో బేసికల్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన డైలాగ్ ఏదన్నా ఉందా అసలు? అంటే ఎక్కువ టేక్స్ తీసుకుని మీరే కన్ఫ్యూజ్ అయ్యి కొంచెం? లేదు, నేను వేరే భాష డైలాగ్ కూడా వచ్చేస్తాను. అంటే ఏమన్నా ఇప్పుడు ఇందాక ఒకటి అన్నారు మీరు ఇంటర్మీడియట్ అని చెప్పి, నేను ఇంటర్మీడియట్ ఇదేంటి ఇప్పుడు అందరూ ఇంటర్మీడియట్ పవన్ కళ్యాణ్ గారు స్టార్ట్ చేశారు ఇంటర్మీడియట్ అని, ఇప్పుడు అందరూ ఇంటర్మీడియట్ అంటూ ఉంటారు. అరే ఉన్నది చదువుకుంది అదే కాబట్టి అది చెప్తాము. ఈ విషయం తెలిస్తే మేము ఇంటర్మీడియట్ ఆపేసే వాళ్ళం కదా సినిమాలో. రాజకీయ నాయకులందరూ ఇంటర్మీడియట్ చదివి నేను బీఈడీ చేసా, నేను బీటెక్ చేసా కాదు, ఉన్నదే చెప్తాం, ఉన్నదే మాట్లాడుతాం. అంటే నా ఉద్దేశంలో ఇంటర్మీడియట్ లో ఆపేసిన వాళ్ళు ఏమైనా టాలెంటెడ్ అవుతారేమో బయటకు వచ్చి చెప్పుంటే మేము కూడా అక్కడ ఆగిపోయేవాళ్ళం. ఇక్కడ ఆగిపోయాడు, అక్కడ ఎదుగు అని చెప్పి పంపిస్తాను. సో అన్న మళ్ళీ ఇప్పుడు అప్కమింగ్ ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడుకుంటే, ఇప్పుడు సరిపోదా శనివారం గురించి, అందులో ఏంటి మీ రోల్ ఏమైనా చెప్పొచ్చా? అంటే ఇప్పుడు ప్రెజెంట్ అవుతుంది కదా ప్రాజెక్ట్, అందుకనేసి ఆలోచిస్తున్నా. షూట్ షెడ్యూల్ స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. అందులో నేను ఒక 60 days నియర్ చేస్తున్నా లీడ్ క్యారెక్టర్. పార్టిసిపేట్ చేశారు? ఆల్రెడీ అయిపోయింది, 10 days షూట్ అయిపోయింది. నేను లీడ్ క్యారెక్టర్ చేస్తున్నా, విలన్గా. అందులోనే
చెప్పకూడదన్నారు, ఆయన చెప్పేశారు మరి. అది ఇంకా వచ్చేస్తుంది ఫ్లోలో, అంతే ఫ్లోలో. ఫ్లోలో వచ్చేస్తుంది. ఓకే, మీకు ఇంకా ఏంటి అసలు మీ బకెట్ లిస్ట్ ఒకటి ఉంటుంది కదా, అనుకుంటూ ఉంటారు కదా, ఇప్పుడు ఒక పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేయాలి అనుకుంటారు, సలార్ టింగ్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు విలన్ క్యారెక్టర్, లీడ్ క్యారెక్టర్ చేయాలి, వన్ ఆఫ్ ద లీడ్స్ చేయాలి అనుకుంటారు. ఇప్పుడు సరిపోదా సినిమా రాగానే టిక్ అయిపోయింది. ఇంకా లిస్ట్ ఉంటుంది కదా, లిస్ట్లో ఏమన్నా మిగిలినవి ఉన్నాయా? అలా ఏం లేదన్న, ప్రతి దగ్గర నుంచి ఆఫర్ వస్తే చాలు అంతే. ఇది రావాలి, అది రావాలి, అది చెయ్యాలి, ఇది చేయాలి. చిన్న హీరో కూడా హీరో, పెద్ద హీరో కూడా పెద్ద హీరో. చిన్న హీరోతోనే చేస్తాం, పెద్ద హీరోతోనే చేస్తాం. కాకపోతే ఏంటంటే మనకు క్యారెక్టర్ వస్తుందా లేదా అనేది మనం మాత్రం చూడాలి. అంటే మీకు పర్సనల్గా కొంచెం ఇంట్రెస్ట్లు ఉంటాయి కదండి, తెలియకుండా మనం ఎలా అనుకుంటాం అంటే నాకు ఇలాంటి రోల్ ఒకటి ఎప్పుడైనా పడాలి. మీరు ఆర్టిస్ట్ కాబట్టి ఒక సరదాగా కోరికలు ఉంటాయి, చిన్న చిన్న డిజైర్లు. అలాంటి కోరికలు ఏమైనా ఉన్నాయా? చాలా ఉన్నాయండి. ఇప్పుడు ఆ మాటకు వస్తే ఇప్పుడు విలన్ గానే కాదు, ఒక బెగ్గర్ క్యారెక్టర్ ఉంటుంది, ఒక ఆర్మీ సోల్జర్ క్యారెక్టర్, ఒక పైలట్ క్యారెక్టర్ ఉంటుంది, డాక్టర్. యాక్టర్కి అది ఇదనే ఉండదు. ఏ క్యారెక్టర్కి మనం సెట్ అవుతామో ఆ క్యారెక్టర్ మనకి ఇచ్చారా, దాన్ని మనం ప్రూవ్ చేస్తాం. పర్టికులర్గా నాకు అదే కావాలని అయితే ఏం లేదు. ఏ క్యారెక్టర్కి నేను సెట్ అవుతాను, ఆ క్యారెక్టర్ నాకు ఇచ్చారో దాన్ని నేను వర్త్ అయ్యాలి లేదనేది నా కాన్సెప్ట్. నాకు పర్టికులర్గా అదే ఇవ్వాలి ఇదే ఇవ్వాలని లేదు. నేను అది బిలీవ్ చేస్తాను. నాకు అదే కావాలని ఎప్పుడు టార్గెట్ పెట్టుకున్నాను. ఏదో వచ్చినా సరే దాన్ని కళ్ళకి అద్దుకొని చేస్తాను. సో సేమ్ ఇక్కడ అప్లై చేసుకుంటే ఇప్పుడు మీకు జనరల్గా ఈ టైప్ ఇది వచ్చేస్తుంది ఏంటంటే ఎక్కువ భయపెట్టే క్యారెక్టర్లు ఇస్తారు మీకు. నెగిటివ్ లీడ్స్ అవ్వచ్చు, పాజిటివ్ లీడ్లో కూడా భయపెట్టేవి ఇవ్వచ్చు. కాకపోతే కామెడీ ఎప్పుడన్నా కామెడీ రోల్ ఇస్తే బాగుండు, మీకు అలాంటివి ఏమైనా ఉన్నాయన్న? కామెడీ నాకు అంత నచ్చదు, ఎందుకంటే మనకి సెట్ అయ్యేది, నాకు సెట్ అవ్వదు. అంటే మనం బయట ఉండే విధానానికి దానికి కామెడీకి సెట్ అవ్వదు. సో నాకు ఏదైతే సెట్ అయ్యేది కొన్ని రాసుకున్నాను. అందులో ఏమన్నా లవ్ స్టోరీ ఉందా? లవ్ స్టోరీలో బీభత్సం ఉంటుంది. వైల్డ్ లవ్ స్టోరీ. ఆ లవ్ స్టోరీ చెప్తే మ్యూట్ చేసుకోవాలి, ఆడియో కాదు ఆపేసుకోవాలి. షేర్ చేసుకోండి అన్న, ఎలాంటి కోరికలు ఉన్నాయి? అది కొంచెం కోరికలు ఏం లేదు, అదే సినిమా స్టోరీ లేదు, స్టోరీలు రాసుకున్నాం కొన్ని. అంటే డైరెక్ట్ ఈ ఎంటబడడాలు ఇవి కాకుండా మనకు తగ్గ స్టోరీలు, అంటే విలనిజం టైప్ స్టోరీలు లవ్స్ ఉంటాయి కదా, అలాంటివి రాసుకున్నాం అనమాట. నెక్స్ట్ మన ప్రాజెక్ట్స్లో మనం ఓన్ ప్రొడక్షన్లో కొన్ని అన్నీ వస్తాయి ఒక్కొక్కటి. అది కూడా మంచి దాని గురించి అడగాలి. సో నాకు తెలిసి మీరు మీ ప్రాజెక్ట్లో మీరు రాసుకునే డైలాగ్స్ ఎలా ఉంటాయంటే మీకు మ్యాచ్ అవ్వాలి కదా. డైలాగ్స్ నేను రాసుకోలేదు, జస్ట్ స్టోరీ రాసుకున్నా. డైలాగ్స్ రైటర్లు రాస్తారు. ఒకవేళ వాళ్ళు రాసినా ఎలాంటివి రాస్తారేమో అంటే పెద్ద పెద్ద రాస్తారు. నాకంత నేను వెంట పడలేను, ఇవన్నీ చేయలేను, వస్తావా రావా వదిలే అంతే. వస్తావా రాదు, ఎప్పుడు రావాలి చెప్పు, అంత వచ్చి బండ్లో కూర్చో అంతే. సో దేవరా గురించి అడుగుతాం. దేవరా షూట్ ఏమన్నా అదే ఎన్ని రోజులు పార్టిసిపేట్ చేశారు ఇప్పటికి, ఇంకా ఎంత పెండింగ్ ఉందా మీకు? షూట్ ఆల్మోస్ట్ 1 year నుంచి జరుగుతుంది. 1 year నుంచి మేము చేస్తూ వస్తున్నాం. ఇంకా షూట్ ఉంది బ్యాలెన్స్. సో ఇప్పుడు నడుస్తుంది షూటింగ్, పోస్ట్పోన్ అయింది యాక్చువల్లీ. విల్సీ నడుస్తుంది షూటింగ్. అయితే చాలా స్వింగ్లో నడుస్తుంది. మాకే కళ్ళు సరిపోవట్లేదు, ప్రతిదీ సెట్స్ వాళ్ళ కష్టం, మా ఆర్టిస్టుల కష్టం, ప్రొడ్యూసర్లది, డైరెక్టర్ది, మెయిన్ కొరటాల సార్, శివ సార్ది, హీరో గారిది, ఆయన బాడీ మొత్తం మోల్డ్ చేసుకొని ఏదైనా టైగర్ ఎన్టీఆర్ గారు రావడం, సింగిల్ టేక్ చేసుకొని వెళ్ళిపోవడం. సో చాలా ఫ్లోలో, చాలా స్వింగ్లో నడుస్తుంది. ఇది ఒక మైల్ రాయి మొత్తం ఎన్టీఆర్ గారికి అంత కెరీర్లో. ఇంకొక ధమాగా అంటే ఆ కెరీర్లో నిలిచిపోయే సినిమా దేవరా. నా ఉద్దేశం అయితే మీ పర్సనాలిటీకి, అంటే మీ ఐడియాలజీకి ఎన్టీఆర్ గారు ఎక్కువ కనెక్ట్ అవుతారేమో. ఆయన కూడా సేమ్ సింగిల్ టేక్ లో ఇలా బేస్ వాయిస్ వేసుకుని మోనోలాగ్స్ ఎంత చెప్పగలరు, ఎంత పెద్ద డైలాగ్ అని చెప్పగలరు. ఏదన్నా ఒక మూమెంట్ ఉందన్న మీరు కూడా ఆయన చూసి స్టన్ అయిపోయి అలా చూస్తూ ఉండిపోయిన మూమెంట్? లేదు, సెట్స్లోనా? ఆ సెట్స్లో అదే ఫైట్స్ దగ్గర వచ్చేసి, అంటే సాంగ్స్ ఇంకొక మేము చూడలేదు, ఫైట్స్ వచ్చేసి యాజ్ ఇట్ ఈస్ అక్కడ ఏం చెప్తారో ఇంకా దానికి ఎక్కువ చేస్తారు కానీ తక్కువ చేయరు, విత్ ఎక్స్ప్రెషన్స్. సింగిల్ టేక్ టైగర్ అలా వస్తుంటారు, అందరు సైలెన్స్ స్టార్ట్ అయిపోద్ది, సింగిల్ టేక్లో దుమ్ము చేసి వెళ్ళిపోతారు. సూపర్ అసలు ఎక్స్పీరియన్స్. ఎందుకంటే రోజు మేము చూస్తుంటాం కాబట్టి ఆయన కష్టము, అందరూ 100 మంది పని చేస్తున్నారు, చాలా చాలా బాగా అవుతుంది షూటింగ్. సో